హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యామిని రాకేష్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్న ప్లేస్ వచ్చేసి కాళేశ్వరం. సో కాళేశ్వరం పుష్కరాలు జరుగుతున్నాయి కదా, సో మేము అందుకనే కాళేశ్వరం పుష్కరాల కోసం వెళ్తున్నాం. ప్రజెంట్ మేము వచ్చేసి ఇక్కడ ములుగు క్రాస్ రోడ్ దగ్గర ఉన్నామండి. సో కాళేశ్వరం వెళ్ళడానికి వరంగల్ ఆర్ హనంకొండ నుంచి వెళ్ళాలంటే ఈ వేలో వెళ్ళాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బస్సెస్ కూడా ఆగుతాయి. బస్సెస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి ములుగు క్రాస్ ఇది. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళి ఆ గూడపాడు క్రాస్ రోడ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ క్రాస్ చేసుకుంటే మనం డైరెక్ట్ పరకాలు వెళ్తాము. ములుగు క్రాస్ నుంచి మనకు గూడపాడు క్రాస్ 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఇలా పరకాల రోడ్డుకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, సరస్వతి పుష్కరాలు అని. సో ఇలానే స్ట్రైట్ వెళ్తే మనం పరకాలు వెళ్ళిపోతాం. సో మేము బయలుదేరిన టైం వచ్చేసి 12:30, 1:45 అలా అయింది. సో మేము ఈ టైంకి ఎందుకు బయలుదేరామంటే మాకు ఇక్కడ నుంచి 130 కిలోమీటర్స్ ఉంది, అంటే హనంకొండ నుంచి 130 కిలోమీటర్స్ ఉంది కదా. సో మేము ఈవినింగ్ హారతి చూసుకొని దర్శనం చేసుకుందాం అనేసి ఆ టైంకి సెట్ అయ్యేలాగా మేము ఆఫ్టర్నూన్ బయలుదేరుతున్నాము. సో మనం పరకాలకి రీచ్ అయిపోయాం. ప్రజెంట్ ఈ ప్లేస్ వచ్చేసి పరకాల. కొంచెం ముందుకెళ్ళగానే మనకి సర్కిల్ కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో సర్కిల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ నుంచి మహాదేవ్పూర్ వరకు స్ట్రైట్గా కంటిన్యూ రోడ్డు ఉంటుంది. సో ఇక్కడ ఈ వేలో మనకి ఒకే ఒక టోల్ ప్లాజా ఉంటుందండి, అది వచ్చేసి మేడిపల్లి టోల్ ప్లాజా. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది అదే మేడిపల్లి టోల్ ప్లాజా. పరకాల నుంచి మనం ఇప్పుడు చూస్తున్న మహాదేవ్పూర్ వరకు ఎలాంటి టర్న్ తీసుకోకుండా డైరెక్ట్ వచ్చాం. బట్ ఇక్కడ మహాదేవ్పూర్ దగ్గర మాత్రం మనం లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్ళాలి. వెళ్తే డైరెక్ట్ కాళేశ్వరం వెళ్ళిపోతాం. ఎటు చూసినా మొత్తం ఫారెస్టే కనిపిస్తుంది, ఇదంతా ఫారెస్ట్ ఏరియా. సో కాళేశ్వరం రీచ్ అయిపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 2 వేస్ ఉంటాయి. లైక్ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకున్నామనంటే మనకి చాలా పార్కింగ్ స్పేస్ ఉంది. బట్ అక్కడ నుంచి చాలా డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ టెంపుల్కి రావాలనంటే 5 కిలోమీటర్స్ అలా నడవాల్సి ఉంటుంది. అందుకోసమని అలా కాకుండా మనము యూ టర్న్ తీసుకొని ఇలా డైరెక్ట్, ఎందుకంటే అక్కడ వెళ్ళనివ్వట్లేదు, అందుకనే యూ టర్న్ తీసుకొని మనము టెంపుల్ వేలో వెళ్ళామనంటే మనకి ఇలా లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ స్పేస్ కనిపిస్తుంది. సో ఇక్కడ పార్క్ చేసేసుకొని మనం కొద్దిగా ముందుకు వెళ్ళామనంటే మనకి ఆటోస్ దొరుకుతాయి. డైరెక్ట్ గంగా స్నానానికి కానీ దర్శనానికి కానీ మనకి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి, అందులో వెళ్ళిపోవచ్చు. సో మనం వెహికల్ పార్క్ చేసుకొని ముందుకు వచ్చాక మనకి ఇలా స్టాచ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఆటోస్ ఉంటాయి. సో మేము ఆటో ఎంగేజ్ చేసుకొని ఆటోలో వెళ్ళాం. ఆటో ఛార్జెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. పర్సన్కి వచ్చేసి 30 రూపీస్. మొదటగా మేము గంగా స్నానానికి వెళ్తున్నాం. దానికోసం సరస్వతి ఘాట్కి వెళ్ళే దారిని ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది కదా.
సో డైరెక్ట్ మనం అక్కడి వరకు ఆటోలో వెళ్ళిపోతున్నాం. ఘాట్ దగ్గరకు వచ్చేసాం. సో ఘాట్ దగ్గర వ్యూ అంతా ఇలా ఉంది. ఇదంతా గంగా హారతి ఇచ్చే ప్లేస్. దానికోసం చేసిన డెకరేషన్ మనకు పైన కనిపిస్తుంది సరస్వతీదేవి స్టాచ్యూ. మేము ఇక్కడికి రీచ్ అయ్యేప్పటికి టైం వచ్చేసి 4:15 అలా అయింది. చుట్టూ చూస్తే వ్యూ అంతా ఇలా ఉంది. మనకి ఎదురుగా కనిపిస్తుంది త్రివేణి సంగమం. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, దాంతోపాటు అంతర్వాహిని నది అయిన సరస్వతి నది కలుస్తుంది. కాబట్టి కాళేశ్వరానికి దక్షిణ త్రివేణి సంగమం అని పేరు. మనకి కింద నుంచి చూస్తే గంగా హారతి వ్యూ మొత్తం అలా కనిపిస్తుంది. సో కింద కూడా ఎండ కొట్టకుండా అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి. సో మేము నదికి అవతలి వైపు వెళ్దామని అనుకున్నాం. సో అందుకోసమని బోట్లో వెళ్తున్నాం. సో పర్ పర్సన్కి వచ్చేసి 100 రూపీస్ బోట్కి. నదికి ఇటువైపు వచ్చాక మనకి వ్యూ ఇలా ఉంది. సో అటు నుంచి కంపేర్ చేస్తే ఇటు వస్తే మాత్రం వాటర్ ఫ్రెష్గా అనిపించింది. సో మా పాప ఎంజాయ్మెంట్ ఇంకా స్టార్ట్ అయిపోయింది.
సో గంగా స్నానం అయిపోయాక దేవుడికి చేయాల్సిన పూజ చేసేసి మేము ఇటు నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో గంగాహారతి టైం వచ్చేసి 7 o'clock అండి. 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. మనకి అప్రాక్సిమేట్గా ఒక 1 hour అలా ఉంటుంది హారతి. సో మాకు హారతి టైం కూడా అవుతుంది. సో డైరెక్ట్గా మేము గంగాహారతికి వెళ్తున్నాం. సో ఈ టైంలో బోట్ దగ్గర నుంచి గంగాహారతి దగ్గర డెకరేషన్ చూస్తే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది లైటింగ్తో. ఒక 10 minutesలో హారతి స్టార్ట్ అవుతుందనగా మేము రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:50 అవుతుంది. పూజారులు ఇప్పుడే వస్తున్నారు. సో హారతి స్టార్ట్ అవుతుంది. ఈ ఆర్తిని జరుపుకోవడం వెనుక ఉద్దేశం ఏంటంటే గంగానది పట్ల భక్తిని వ్యక్తపరచడం మరియు దాన్ని మనం దేవతగా భావించి పూజ చేయడం. ఈ ఆర్తిలో 7 పూజారులు కనిపిస్తున్నారు కదా, దీనినే సప్తఋషి ఆర్తి అని కూడా పిలుస్తారు. ఇది 7 ఋషులను సూచిస్తుంది. ప్రస్తుతం సరస్వతి పుష్కరాలను సందర్శించాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా హారతి టైంకి ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అది నేను చెప్పిన దానికన్నా మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది మీకు తెలుస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. శంఖం పూరించడంతో గంగాహారతి మొదలై తర్వాత ధూపం చూపిస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ధూపం చూపిస్తూ హారతి స్టార్ట్ అవుతుంది. కాశీలో ప్రతిరోజు గంగాహారతి జరుగుతుందని నేను విన్నాను, బట్ ప్రత్యక్షంగా నేను ఈరోజే చూశాను. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. హారతి ఇస్తున్నంతసేపు లీనమైపోయాను. ఇంతకుముందు ఈ హారతి గురించి విన్నప్పుడు నాకు పెద్దగా ఏం అనిపించలేదు, బట్ ప్రత్యక్షంగా నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే నాకు ఇదేంటి అనేది తెలిసింది. ఈ హారతి సన్నివేశం మొత్తం నా కళ్ళలో అలా నిలిచిపోయింది. సో గంగాహారతి పూర్తయిన తర్వాత మేము దేవుడి దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం. సో దాని ముందున్నాం. సో టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. దేవాలయం లోపలికి వెళ్ళగానే మనకి ఎడమ వైపున ఆంజనేయ స్వామి గుడి, అలాగే శ్రీరామచంద్రమూర్తి గుడి ఉంటుంది. సో మొదటగా మేము ఆంజనేయ స్వామిని, శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకొని తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం. ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో ఒకే పీఠంపై లింగాకృతిలో యముడు, శివుడు కలిసి ఉండడం ఇక్కడ విశేషం. కాలుడు, ఈశ్వరుడు కొలువై ఉండడంతో కాళేశ్వరంగా పేరు వచ్చిందని చెప్తారు. శివుడి కోసం యముడు తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చిన శివుడు కాళేశ్వర క్షేత్రంలో శివుడి పక్కనే లింగాకారంగా వెలుస్తావని యముడికి వరం ఇచ్చాడని చరిత్ర చెప్తోంది. ఈ దేవాలయంలో మొదటగా కాళేశ్వర స్వామిని దర్శించుకొని తర్వాత ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటే మోక్షప్రాప్తి దొరుకుతుందని భక్తుల నమ్మకం. సో మా దర్శనం పూర్తయిపోయింది. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. ఇంతవరకు మా ఈ వీడియో చూసారంటే మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.